రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుకుందాం. ఒకనాడు కోత కొయ్యువాని యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని తన తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. హల్లెలూయా. గడిచిన వారంలో మరి అధ్యాయంలో నుండి మొదటి భాగాన్ని మనం ధ్యానం చేశాం. మొదటి భాగంలో ఇద్దరు స్త్రీలు మనకు పరిచయం అయ్యారు. ఒకరు ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, మరొకరు షూనేము ప్రాంతానికి చెందినటువంటి ఒక గనురాలు. సో వారిద్దరి జీవితాల్లో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఆ షూనేమీయుల యొక్క చరిత్ర ఇంకా కొనసాగుతూ ఉంది. మరి ఎలీషా చెప్పినట్లుగా ఆమెకి దేవుడు ఒక బహుమానాన్ని, ఒక కుమారుణ్ణి బహుమానంగా, సంతానంగా అనుగ్రహించాడు. అయితే ఆ బాబు పెరుగుతూ వస్తున్నప్పుడు కొంతకాలమైన తర్వాత ఆ బాలుని జీవితంలో ఒక సమస్య ఏర్పడింది. ఆ బాబు తండ్రితో పాటు, అది కోత కోసే సమయము కాబట్టి తండ్రితో పాటు పొలానికి వెళ్ళాడట. అలా వెళ్ళినటువంటి ఆ బాలుడు అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యాడు. కారణం ఏంటో తెలీదు, ఏ విధమైన సమస్యనో మనకు అందులో స్పష్టంగా రాయబడలేదు. పిల్లవాడు మాత్రం తలకేదో సమస్య అయినట్టుగా నా తల పోయిందని ఏడుస్తూ ఉన్నప్పుడు తండ్రి కూడా అదేదో పెద్ద సమస్య అన్నట్టుగా భావించలేదు. ఒక పనివానికి ఇచ్చి ఇంటికి పంపించేశాడట. అలా ఇంటికి వెళ్ళిన కుమారుడు మధ్యాహ్నం వరకు తల్లి ఒళ్ళోనే పడుకొని అక్కడనే ప్రాణం విడిచాడు. సో ఇక్కడ ఏ కారణాన్ని బట్టి ఈ బాబుకి ఇలాంటి సమస్య ఏర్పడింది అని అంటే చాలామంది చాలా రకాలుగా రాశారు, కానీ మనకి ఏది నిశ్చయమైనదని చెప్పలేం. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా బాగా వేడి వాతావరణంతో కూడిన ప్రాంతం, పైగా అది కోతల సమయం కనుక ఆ ఎండ దెబ్బ చేత ఆ బాలుడికి ఏదైనా అనారోగ్యత కలిగి ఉండొచ్చు అనేది కొంతమంది భావన అన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి మధ్యాహ్నానికి చనిపోయాడు. చనిపోయిన ఆ బాలుని విషయంలో ఆ తల్లి చేసినటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో నుండి రోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఎందుకనంటే ఆ తల్లి చేసినటువంటి ఒక ప్రయత్నంలో ఆమె విశ్వాసము కనపరచబడింది. ఆ విశ్వాసము ద్వారా ఆమె కలిగి ఉన్నటువంటి గుణలక్షణములు ఏంటో కూడా బయటపడ్డాయి. ఎందుకు అనంటే ఆ బాబు చనిపోయిన విషయం ఆ తల్లికి తెలుసు. సో చనిపోయిన వెంటనే ఏ తల్లిదండ్రులైనా కూడా ఖచ్చితంగా వారి పిల్లల విషయంలో కృంగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వారికి కలిగిన బహుమానం ఆ పిల్లవాడు. అసలు వారికి నిరీక్షణ కానీ ఆశ కానీ లేని సమయంలో కలిగిన సంతానం అనమాట. ఇంత శ్రేష్టమైనటువంటి బహుమానము అంత త్వరగా వారి చేతిలో నుండి కోల్పోయింది అని అనగానే ఏ తల్లి అయినా కూడా కృంగిపోయే అవకాశాలు ఉంటాయి. పైగా ఇక్కడ ఉన్నది తండ్రి కూడా కాదు, తల్లి. సహజంగా స్త్రీలకి భావోద్రేకాల విషయంలో వారు తొందరగా బలహీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. పరిస్థితులను అంత తొందరగా వారు తట్టుకోలేరు. అలాంటిది షూనేమీయురాలు ఇంత కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆమె కృంగిపోలేదు, ఏడవలేదు, కానీ ఆఖరికి దేవుణ్ణి కూడా ఆమె దూషించలేదట. అంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె నిబ్బరము కలిగి ఉండగలిగింది. సహజంగా మన ఇంట్లో మన పిల్లలకి ఏదైనా చిన్న సమస్య వస్తేనే మనం తట్టుకోలేం. వాళ్ళు కాస్త అనారోగ్యం వచ్చినా, ఏదైనా సమస్య వాళ్ళకి ఏర్పడినా వాళ్ళకి ఏ డాక్టర్ చూపించాలా, ఏం మెడిసిన్ వాడాలా అని వెంటనే ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ మెడిసిన్ వేసిన తర్వాత కూడా ఒకవేళ 2-3 రోజులు వాళ్ళు కోలుకోవడానికి టైం పట్టింది అనుకోండి, అది కూడా మనం తట్టుకోలేం. మెడిసిన్ వేసిన వెంటనే వాళ్ళకి తగ్గిపోవాలి, వాళ్ళు వెంటనే ఆడుకోవాలని మనం ఆలోచన చేస్తాం. చిన్న చిన్న సమస్యలకి మనం తట్టుకోలేం కదా. మరి మొత్తానికి ఆ బాబు యొక్క ప్రాణమే పోయినప్పుడు ఆ తల్లి ఎలా దాన్ని తట్టుకోగలిగింది, ఎలా ఆ సందర్భాన్ని ఆమె ఫేస్ చేయగలిగింది అని మనం ఆలోచన చేస్తే ఆమెకున్న ఒకే ఒక ఆధారము దేవుని పట్ల ఆమె కలిగి ఉన్నటువంటి విశ్వాసమే. ఎందుకనంటే విశ్వాసము ద్వారా చాలా గొప్ప కార్యాలు జరిగించవచ్చు అని బైబిల్లో రాయబడి ఉంది. నిజానికి ఆమె బాలుడు చనిపోగానే అందరికీ సమాచారాన్ని అందించి ఇక సమాధి కార్యక్రమానికి సిద్ధం చేయాలి. మనమైతే అదే చేస్తాం. ఎందుకంటే ఇంకా చనిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం?
ఇక వెంటనే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి కొన్ని మాటలు మనలో మనమే మాట్లాడుకుంటాం. సరే అసలే గొడ్రాలు అని అనిపించుకోకుండా కనీసం సంతానం కలిగిందన్నటువంటి ఆ సాక్ష్యమైన నాకు ఉందిలే, దేవుడు ఎంతవరకు అవకాశం ఇచ్చాడు అని తృప్తి పడవచ్చు. లేకపోతే కొన్ని రోజులు నా ఇంట్లో నా కుమారుడు తిరిగాడులే, దేవుడు మనకి ఎంతవరకే ప్రాప్తం ఇచ్చాడు అనుకుందాంలే, ఇక అది దేవుని చిత్తం అలా జరిగిందిలే అని చెప్పి మనల్ని ఓదార్చుకునేటువంటి ప్రయత్నమైనా మనం చేస్తాం. కానీ ఆ బాలుడు తిరిగి మరలా సజీవుడుగా మార్చబడతాడు అనేటువంటి విశ్వాసాన్ని అయితే మనం కనుపరచలేం. ఆ ధైర్యం కూడా మనకు రాదు. కానీ ఆ టైంలో ఆ షూనేమీరాలు చేసిన పని ఏంటనంటే, ఆ కుమారుని తీసుకుని వెళ్ళి వారి ఇంటి గోడ పైన ఎలీషాకు నిర్మించిన ఆ గదిలో మంచం మీద ఆయనను పడుకోబెట్టేసి ఏమో తలుపు వేసేసి ఎలీషా దగ్గరికి వెళ్ళిపోతుందన్నమా. మరి సమాధి కార్యక్రమానికి సిద్ధపరచకుండా ఆ మంచం మీద ఎందుకు పడుకోబెట్టింది ఆమె అని మనం ఆలోచన చేస్తే, ఆమె దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆమెకు ఒక ఆశ ఉంది. ఏంటనంటే, నా దేవుడు నా కుమారుణ్ణి తిరిగి మరలా సజీవుడిగా మార్చగలుగుతాడు అని. అంటే సమాధి గురించి ఆమె ఆలోచన చేయట్లేదు, తిరిగి ఆయన పునరుత్థానుడై మళ్ళా జీవము కలిగిన వాడే ఆ ఇంట్లో తిరగాలనేటువంటి ఆశ, విశ్వాసము ఆమె కనపరిచిందనమా. నిజంగానే బైబిల్లో రాయబడింది, విశ్వసించువాడు కలవరపడడు అని. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని కఠినమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు ఆ పరిస్థితులలో మనం ఎలా స్పందిస్తున్నాం అనేది మన భక్తి జీవితాన్ని కనపరుస్తుందనమా. అందరికీ పరిస్థితులు ఉంటాయి, బట్ అందరూ విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. సహజంగా అందరూ కూడా పరిస్థితులకు భయపడతా ఉంటామే తప్ప ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు వైపు చూడగలిగి ఆ పరిస్థితులకు పరిష్కారాన్ని కనుగొనాలి అనేటువంటి ఆలోచన మన జీవితాల్లో రాదు. కానీ బైబిల్లో భక్తులు ఎవరెవరైతే విశ్వాసాన్ని కనుపరిచి దేవుని మీద ఆధారపడ్డారో వారందరి జీవితాల్లో కూడా వారి పరిస్థితులన్నింటికీ కూడా పరిష్కారాన్ని వారు పొందినట్లుగా మనకి వాక్యాధారం ఉంది. ఈమె కూడా అదే నిశ్చయతతోటి దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడిందే తప్ప ఆమె కృంగిపోలేదు, దేవుని మీద నేరారోపణ చేయలేదు. ఒకవేళ మనం ఆ ప్లేస్లో ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుని మీద సనిగే వాళ్ళం, లేదా కృంగిపోయి ఏడ్చే ప్రయత్నం అయినా చేసేవాళ్ళం. కానీ విశ్వాసంతో ముందడుగు వేసే సాహసాన్ని మాత్రం మనం చెయ్యం. కానీ దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడు సిగ్గుపరచడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆమె దేవుణ్ణి నమ్మింది కనుక నిజంగానే దేవుని కార్యాన్ని వారి జీవితంలో చూడగలిగింది. బైబిల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి, దేవుడు మృతులను సైతం ఎలా సజీవులుగా మార్చగలుగుతాడు అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యముల ద్వారా ఈరోజు మన విశ్వాసాన్ని మనం బలపరుచుకునే ప్రయత్నం చేయగలగాలట. ఒక మరణం విషయంలోనే కాదు, కొన్ని పరిస్థితులు ఇక మన చేతిలో నుండి దాటిపోయినట్టుగా అనిపిస్తాయి. ఇక నిజానికి షూనేమీరాల స్థానంలో మనం ఉన్నామనుకోండి, మనం ఎలా ఆలోచిస్తాం, ఇక పరిస్థితి అంతా క్లోజ్ అయిపోయింది, ఇంకా ఇక్కడ చేయగలగడానికి కూడా ఏం లేదులే అని అనుకుంటాం. కానీ విశ్వాసము కలిగిన వాడు ఎక్కడ తిరిగి బాగుపడడానికి అవకాశాలు లేవో ఆ స్థలంలో వాళ్ళు నిరీక్షణ ఉంచగలుగుతారట. విశ్వాసం యొక్క స్థాయి అదనమాట. ఈ స్త్రీ విశ్వాసమును కలిగి ఉన్నది, అందుకే ఇక అవకాశాలు లేవు, పరిస్థితులన్నీ కనుమరుగైపోయాయి, చేయి దాటిపోయాయి, ఇక మనం ఇందులో నుంచి లేవనెత్తబడలేము అని అనుకున్న సమయంలో కూడా ఆమె దేవుని పట్ల విశ్వాసాన్ని కనుపరిచి దేవుని సహాయాన్ని కోరుకునే ప్రయత్నం చేసింది. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఇక మన చేయి దాటిపోతాయి, ఇక అవి బాగుపడవులే, ఇక వాటిలో నుండి మనం విడుదల పొందలేములే అని అనుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం. కానీ ఆ టైంలో కూడా ఎవరైతే దేవుని మీద ఆనుకోవడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని వైపు చూడగలుగుతారో అప్పుడు కూడా వారు దేవుని సహాయాన్ని పొందగలుగుతారట. ఎందుకనంటే పరిస్థితుల యొక్క ముగింపు అనేది కేవలం మన వరకు మాత్రమే. కానీ దేవుని జీవితంలో ఆయనకి ముగింపు అనేది ఏమి ఉండదు. ఏ స్థితిగతుల్లో నుండైనా, ఏ పరిస్థితుల్లో నుండైనా ఆయన సమస్యను పరిష్కరించగలుగుతాడు, తన బిడ్డల పక్షముగా ఆయన కార్యం చేయగలుగుతాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక సంఘటన ఉంటుంది. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతాడు. ఆయనని ఆత్మరూపిగా ఒక ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా ఎముకలు పడి ఉంటాయి, అవేవి కూడా జీవం లేనివన్నమాట. దేవుడు అడుగుతాడు, యెహెజ్కేలు ఇవి తిరిగి మరలా బ్రతికే అవకాశం ఉందంటావా? యెహెజ్కేలు అన్నాడు, ఏమో ప్రభువా నీకే తెలిసిన ఆయన. వెంటనే
దేవుడు అన్నాడు, సరే నువ్వు ప్రవచించు అని చెప్పాడు. ఆయన దేవుని నామమున ప్రవచించగానే జీవము ఆ ఎముకలలోనికి ప్రవేశించిందట. మొత్తం అక్కడ ఉన్న ఎముకలన్నీ కూడా ఒక మహాసైన్యముగా మార్చబడి అవన్నీ కూడా దేవుని కొరకు నిలబడినట్లుగా అక్కడ కనబడింది. ఎలా ఇది సాధ్యమైంది? అసలు ఆ ఎముకలు బ్రతకడానికి అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు చనిపోయిన వాడు తిరిగి లేపబడ్డాడు వెంటనే అని అంటే సరే వెంటనే జరిగిందిలే అనుకోవచ్చు. ఎన్నో దినములు అయిపోయింది, అవన్నీ ఎముకలన్నీ ఎండిపోయాయి, జీవమే లేదు వాటిలో. మరి ఎలా అవి తిరిగి బ్రతకగలిగాయి అంటే దేవుని వాక్కులో జీవం ఉంది కనుక ఆ జీవమే వాటిలోనికి ప్రవేశించి ఆ ఎముకలను సహితము మహాసైన్యముగా మార్చగలిగింది. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఇవి ఎముకలు బ్రతుకుతాయా అని అంటే ఎవరు బ్రతకమనే చెప్పేస్తాం. ఎందుకు? అక్కడ నిరీక్షణ లేదు. అవి తిరిగి నిలబడడానికి బాగుపడడానికి అవకాశము కూడా లేదు. అలాంటి అవకాశం లేని చోట్లలోనే దేవుని కార్యాన్ని దేవుడు ఆరంభించి తన గొప్పతనాన్ని కనుపరుచుకోగలిగిన వాడనమాట. అట్టి విశ్వాసం ఈమెకు ఉన్నది కనుకనే ఆమె దేవుని మీద ఆధారపడి ఇక ఆమె ఆ పునరుత్థానపు సంఘటన తన కుమారుని జీవితంలో జరగాలి అని ఆశించింది. ఎందుకంటే ఆమెకు తెలుసు దేవుడు శూన్యములో నుండి సమస్తమును కలుగజేసినప్పుడు పాడైపోయిన వాటిని బాగు చేసే విషయంలో ఆయన విఫలుడయ్యే అవకాశము లేనే లేదన్నమాట. మరి మృతులనే సజీవులుగా మార్చిన దేవుడు మన పరిస్థితులను మార్చలేడంటారా? చాలాసార్లు మన పరిస్థితుల యొక్క ప్రతికూలతలో మనము కృంగిపోయిన మాటలు మాట్లాడతాం. ఇంకా మన పని అయిపోయింది, ఇక మన జీవితం బాగుపడదు, ఇక మనం ఇందులో నుండి బయటకు రాలేము, ఇక మనం చనిపోవడం ఒకటే మనకు ఆధారం, ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసము లేనివాడే పిరికితనముతో మాట్లాడతాడు, విశ్వాసము కలిగిన వాడు నిరీక్షణతో మాట్లాడతాడు. అపోస్తులైన పౌలు అంటాడు, మేము వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొంటిమి. వెలిచూపు వలన అని అంటే కంటికి కనబడే వాటిని బట్టి కాదు, కొన్ని మా కంటికి కనబడట్లేదు, అయినా సరే మేము దేవుని యందు విశ్వాసం ఉంచి మా యాత్రను మేము కొనసాగిస్తూ ఉన్నామని అంటున్నాడు. ఈరోజు అట్టి విశ్వాసమును మనం కలిగి ఉండగలిగితే మన జీవితంలో కూడా దేవుని గొప్ప కార్యాలని చూడగలుగుతాం. ఎలాంటి బలహీన స్థితికి మనం పడిపోయినా ఆ స్థితిలో నుండి మనం లేవనెత్తగలుగుతాడు దేవుడు. కానీ చాలాసార్లు మనం ఏం మాట్లాడతామంటే మన అవిశ్వాసముతోటి మన పరిస్థితులను అంచనా వేస్తూ ఉంటాం. కానీ ఆ సమయంలో దేవుని నమ్మగలిగిన వాడు గొప్పవాడవుతాడట. బైబిల్లో అబ్రహామును గురించి ఒక చరిత్ర వ్రాయబడి ఉంది. అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో సంతానం ఇవ్వబడింది ఆయనకి. ఆ 100 సంవత్సరాల వయసులో పుట్టినటువంటి ఆ కుమారుని గూర్చి ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తుంటుంటారో, ఆయనను ఎంతగా ప్రేమించుంటుంటారో, ఎంతగా ఆయనని ఆదరణతో పెంచుకుంటూ ఉండుండొచ్చు. అసలు ఆయనను విడిచిపెట్టకుండా ఆయన నిత్యం ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనను బట్టి ఆనందిస్తూ ఆయనతోటే సంతోషాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. కొంతకాలం గడిచిన తర్వాత ఇప్పుడు దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని విధేయతని పరీక్షించాలనుకున్నాడట. అబ్రాహాముతో అంటున్నాడు, అబ్రామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడును నాకు బలిగా అర్పించేయాలి అని. ఆ మాట వినగానే మన గుండె పగిలిపోతుంది. ఎందుకు ప్రభు మరి అలా అడిగేవాడు, మళ్ళీ నాకు ఎందుకు ఇచ్చావు నాయనా, నన్ను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే అని చెప్పి దేవునితో పోరాడేవాళ్ళం, లేదా దేవుని మీద వ్యతిరేకతతో కూడిన మాట్లాడేవాళ్ళం. అబ్రాహాము ఏం మాట్లాడలేదు. 3 రోజుల ప్రయాణం, పనివారిని తీసుకుని గాడిదకు గంత కట్టి తన కుమారుని తీసుకుని బలి ఇవ్వడానికి బయలుదేరాడు. కానీ ఒక మంచి మాట మాట్లాడతాడు. 22వ అధ్యాయం చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో మీరు ఇక్కడనే ఉండండి, నేనును నా కుమారుడును వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వచ్చేదము అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బలి ఎవరిని ఇవ్వాలి? ఇస్సాకును బలి ఇవ్వాలి. ఇప్పుడు పైకి వెళ్ళేది కూడా ఎంతమంది? ఆయన కుమారుడు అంతే. పనివారిని కూడా తోడుగా రానివ్వట్లేదు. మరి ఇప్పుడు పైకి వెళ్ళి ఇస్సాకును బలి చేస్తే రిటర్న్ తిరిగి రాగలిగే వాళ్ళు ఎవరు? అబ్రాహాము ఒక్కడే రావాలి. కానీ ఆయన మాట్లాడే మాటల్లో మేము తిరిగి వచ్చేదము అని అంటాడు. అంటే ఆయన విశ్వాసాన్ని ఆయన మాటల్లో కనుపరిచాడన్నమాట. ఎందుకనంటే అబ్రహాముకు ఒక నిశ్చయత, దేవుడు ఇస్సాకుని బహుమానంగా ఇచ్చేటప్పుడే ఆయన గురించి ముందే తెలియజేశాడు, నేను నీకు వాగ్దాన సంతానాన్ని ఇస్తాను, ఆయన నేను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువులంతా విస్తారముగా ఆయన సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను అని అన్నాడు. మరి మాట ఇచ్చిన ఇస్సాకుని తీసేసుకుంటే దేవుని వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? సో దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు.
ఆయన వాగ్దానం నెరవేర్చబడకుండా ఉండిపోయే అవకాశాలు లేవు. అలా జరగాలి అని అంటే ఇస్సాకు సజీవుడై ఉండాలి. అబ్రహాము ఆ విషయాన్ని బాగా నమ్మాడు కాబట్టి దేవుడు నేను అక్కడికి తీసుకుని వెళ్ళినా, ఒకవేళ నేను బలిచ్చినా తిరిగి నా కుమారుని ఆయన బ్రతికించగలుగుతాడు. లేకపోతే బలి లేకుండానే ఆయన ఆ ప్రయత్నాన్ని ఆపగలుగుతాడు అనే నిరీక్షణ అబ్రహాములో ఉంది. అందుకే అబ్రహాం పనివారితో చెప్తున్నాడు, నేను నా కుమారుడు వెళ్ళి మొక్కి మరలా తిరిగి వస్తామని. అంటే విశ్వాసముతో అబ్రహాము ఇస్సాకును మరలా తిరిగి సంపాదించుకున్నాడు. ఆ ఇస్సాకు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అంటే ఆ రోజు అబ్రహాముకి విశ్వాసం ఉంది కనుక దేవునికి బలివ్వడానికి కూడా ఇస్సాకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ వెనుకాడలేదు. ఎందుకంటే ఆయనకు ఒక నిరీక్షణ, నా కుమారుడు తిరిగి మళ్ళా సజీవుడిగా మార్చబడగలుగుతాడు అని. ఈరోజు మన జీవితంలో కూడా ఈ భక్తుల చరిత్రను బట్టి ఆలోచన చేస్తే మన జీవితంలో కలిగే విశ్వాసము ద్వారా మనం కూడా గొప్ప కార్యములను చూడగలుగుతాం. ఎందుకంటే చాలా సంఘటనలు ఉన్నాయి, బట్ సమయం మనకు అనుకూలంగా లేదు. కానీ బైబిల్లో మరొక సంఘటన, ఈ స్త్రీ యొక్క ధైర్యాన్ని కూడా మెచ్చుకోగలగాలి. ఒకటి ఆమె విశ్వాసం. అయితే ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ధైర్యం కూడా ఉంటుంది. నిరీక్షణ లేని చోటే కదా పిరికితనం పుట్టేది. బట్ ఎక్కడ నిరీక్షణ ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీ దగ్గర ఒక 50,000 రూపాయలు చెక్ ఉందనుకోండి, 25,000 రూపాయలు అప్పు కట్టడం మీకు ఏమైనా భయమా? ఎందుకు భయం లేదు? అప్పు భయమే కదా. ఎందుకంటే 50,000 రూపాయలు మన దగ్గర ఉన్నాయి. ఆ చెక్ మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు మన చేతికి వస్తాయి. అప్పుడు అందులో అప్పు తీర్చడం పెద్ద కష్టమేం కాదని అనిపిస్తుంది. ఒక ఆధారం మనకు ఉంది కనుక మనకు వచ్చిన సమస్యలో మనం ధైర్యం కలిగి ఉంటాం. అలాగే విశ్వాసం అనేది మనకివ్వబడినటువంటి ఒక ఆధారం అట. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా విశ్వాసము ద్వారా దాన్ని గెలవడానికి దేవుడు మనకిచ్చిన బలం అది. మరి అంత గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చిన తర్వాత కూడా మనం పిరికివారముగా మాట్లాడడం అనేది దేవునికి చాలా కోపాన్ని తీసుకుని వస్తుందట. అందుకే ఎప్పుడు కూడా అవిశ్వాసపు మాటలు మన నోట రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. యేసు ప్రభు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన జనసమూహాన్ని తిడతాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి అని యేసు ప్రభు వాళ్ళని గద్దించినట్టుగా బైబిల్లో మనకు కనబడుతుంది. అంటే ఆ తరంలో ఉన్నవారు విశ్వాసము లేనటువంటి స్థితిలో ఉన్నారట. ఇది చేయగలుగుతాడా దేవుడు, ఇది సాధ్యమవుతుందా అనేటువంటి అపనమ్మకాన్ని వారు కనపరుస్తున్నారు. ఆ మాటలు దేవునికి చాలా కోపాన్ని తీసుకుని వస్తాయి. మార్తా మరియా వారి సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు కూడా మార్తా మరియా లాగే మాట్లాడతారు. మరియా లాజరు చనిపోయిన 4 రోజులకు యేసుప్రభు వచ్చినప్పుడు మరియా అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడనే ఉండుంటే నా సహోదరుడు చనిపోకపోయేవాడు కదా అని ఆమె బాధపడతా ఉంటుంది. మార్త వచ్చి అంటుంది, ఆ యేసుప్రభు ఆ ద్వారాన్ని ఆ గుహకున్న ఆ అడ్డురాయిని తొలగించండి అని అనగానే మార్త అంటుంది, ప్రభు ఆయన చనిపోయి ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు ఒకవేళ ఆ ద్వారం తొలగించబడితే ఆ శవము కంపు కొట్టేస్తుందయ్యా అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. యేసుప్రభు అంటాడు, నీవు నమ్మని ఎడల దేవుని మహిమను చూచేదవని నేను నీతో చెప్పలేదా? కాస్త అవిశ్వాసాన్ని వారు కనపరిచినప్పుడు యేసుప్రభు మరలా వారిని బలపరిచి వారికి ధైర్యం చెప్పి లాజర్ని సజీవునిగా తీసుకొచ్చి వాళ్ళకి అప్పగిస్తాడన్నమాట. ఎలా సాధ్యమైంది? విశ్వాసముతోటే అది నెరవేర్చబడింది. యాయిరు కుమార్తె విషయంలో కూడా అంతే. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఈయన యేసు ప్రభు కోసం వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఆమె చనిపోయింది. తిరిగి రాగానే ప్రజలందరూ అంటున్నారు, యాయిరు బోధకునికి శ్రమ పట్టుకుని కుమార్తె చనిపోయింది అని అంట. నిజంగా ఆమె చనిపోయి మంచం మీద పడుంది. బట్ యేసు ప్రభు అంటాడు, యాయిరు నువ్వు కలవరపడకు, ఆమె బ్రతికే ఉంది. ఇప్పుడు యాయిరు యేసుప్రభు మాట వినాలా, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడాలా? కళ్ళకొకటి కనపడుతుంటే చెవులకి ఇంకొకటి వినపడతా ఉంది. అయినా కూడా యాయిరు కంటితో చూసినది కాకుండా యేసు ప్రభు చెప్పిన మాటలకు ఆయన లోబడ్డాడు. నిజంగా నా రోజు ఆయన కనుపరిచినటువంటి విశ్వాసము ద్వారా తన కుమార్తెను తిరిగి పొందుకోగలిగాడు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, కొందరు స్త్రీలు విశ్వాసము ద్వారా తమ కుటుంబీకులను తిరిగి మరలా పొందితిరి అని ఉంటుందన్నమాట. చనిపోయిన తమ వారిని తిరిగి మరలా సంపాదించుకున్నారట. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. ఈరోజు మనం కూడా అట్టి విశ్వాసపు గుంపులోనికి చేర్చబడినట్లుగా దేవుని మీద ఆనుకునే ప్రయత్నం మనం చేయగలగాలి.
అన్ని పరిస్థితులకి పరిష్కారము విశ్వాసమే. విశ్వాసం ఎక్కడుంటుందో అక్కడ ఖచ్చితంగా పరిష్కారము ఉండగలుగుతుందనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఆ స్త్రీ విశ్వాసమును కలిగి ఉంది కనుక ధైర్యాన్ని కనపరిచింది అన్నమాట. ఎందుకంటే ఆ మాట ఆమె ఎవరికీ చెప్పలేదు. ఆ బాబు చనిపోయినట్లు. ఆఖరికి తన భర్తకు కూడా ఆ విషయాన్ని తెలియజేయలేదు. ఒక పనివాడితో సమాచారం పంపిస్తుంది. ఒక గాడిదకు గంత కట్టి పనివాడితో నా దగ్గరకు పంపించమని చెప్పగానే భర్త అడుగుతాడమ్మ, ఇప్పుడు అమావాస్య కాదు, ఇదేమి భక్తి కార్యక్రమాలు జరిగే సమయం కూడా కాదు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అంటే ఆ స్త్రీ అంటుంది, నేను వెళ్ళడం మంచిది, నువ్వు తొందరగా పంపించు. ఆయన కూడా ఆమె మాటను గౌరవించి పంపించగానే ఆ స్త్రీ ఆ గాడిద మీద ఎలీషా యొద్దకు వెళ్తుంది అన్నమాట. అంటే ఆమె ధైర్యం చూడండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నా కుమారుడు తిరిగి మరలా సజీవుడు అవుతాడు. మరలా అందరికీ చెప్పి కలవరపరచడం ఎందుకులే అనుకుని ఉంటుంది అన్నమాట. ఆ ధైర్యంతో ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ మూడవ విషయం ఏంటంటే, ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలీషా ఆమెను చూస్తాడు. వెంటనే గేహజీని పంపించి అడుగుతాడు, సమాచారం ఏంటో కనుక్కో అని. గేహజీ వచ్చి అడుగుతాడమ్మా, కుటుంబం అంతా బాగానే ఉన్నారా, నీ భర్త బాగున్నాడా, నీ కుమారుడు బాగున్నాడా అంటే అన్నీ బాగానే ఉన్నారని చెప్తుంది. కానీ సమస్య గేహజీకి చెప్పదు. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా పాదముల మీద పడి రోధిస్తూ ఉంటుంది అన్నమాట. వెంటనే గేహజీ ఆమెను లాగడానికి వెళ్తున్న టైంలో ఎలీషా అంటాడు, ఆమెను ముట్టుకోకండి, ఆమె బహువ్యాకులంలో ఉన్నది, ఎందుకో దేవుడు ఈ విషయాన్ని నాకు మరుగు చేసి ఉన్నాడు అని అంటాడు. అంటే దేవునికి ఎలీషాకి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఆ ఎలీషా చెప్తున్నాడు అన్నమాట. దేవుడు నాతో మాట్లాడతాడు, ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, అన్ని విషయములను నాకు తెలియజేస్తాడు ఆ దేవుడు అని చెప్తుంది. అంటే దేవునికి ఉన్న మనస్తత్వం ఏంటనంటే, ఆయన ఏదైనా సరే తన బిడ్డలతో పంచుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాడట. కానీ వినే మనసు మనకు ఉండాలి. మాట్లాడడానికి దేవుడు ఎల్లప్పుడూ మన దగ్గరికి వస్తాడట, కానీ ఆ మాటలు వినడానికి మాత్రం మనం దేవునికి అందుబాటులో ఉండమట. ఎవరైతే దేవుని స్వరం వినడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా దేవుడు వారిని ధైర్యపరుస్తాడు, తన వాక్యమును వారికి బోధించి వారిని ఆదరిస్తాడు. అందుకే దేవుని వాక్యాన్ని లేదా దేవుని స్వరాన్ని వినడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధ మనస్సును కలిగిన వారమై ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటనంటే, దేవుని మాటలు వినడం ఒక్కటే గొప్ప విషయం కాదు, వినడానికి లోబడే మనస్సు కూడా మనకు ఉండాలి. విధేయత లేకపోతే ఎన్ని మంచి మాటలు విన్నా కూడా అవన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయి. ఎలీషా దేవుని స్వరం వినే విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వాడు. కానీ దేవుడు ఈ విషయాన్ని ఆయనకు మరుగుపరచగానే ఇంకా స్త్రీ చెప్తుందన్నమాట, అయ్యా నాకు కుమారుని ఇమ్మని నేను అడిగానా, నన్ను భ్రమ పెట్టొద్దని అప్పుడే కదా చెప్పాను నీకు అని అంటుంది. అంటే ఆమె బాధ ఏంటనంటే, సంతానం లేకపోయినా నేను ప్రశాంతంగానే జీవితం కొనసాగిస్తున్నానయ్యా, కానీ ఇప్పుడు కుమారుడు వచ్చాక ఆయన చనిపోయాడు, ఇప్పుడు అది మహాబాధ కలిగజేస్తుంది నాకు అని ఆమె బాధను వ్యక్తపరిచిందే తప్ప దేవుణ్ణి కానీ దేవుని ప్రవక్తను కానీ ఆమె దూషించినట్టుగా బైబిల్లో రాయబడలేదు. ఎందుకంటే ఆమెకు విశ్వాసం ఉంది. ఆమె విశ్వాసము ఆమెలో కలవరపు మాటలను పలకడానికి అవకాశం ఇవ్వలేదట. ఇజ్రాయెల్ అరణ్యయాత్రలో ఉన్నప్పుడు వాళ్ళు చాలాసార్లు దేవుని మీద మోషే మీద సనిగినట్లుగా బైబిల్లో ఉంటుంది. మనకి చాలాసార్లు సనిగారట వాళ్ళు. ఆ సనుగులను బట్టి దేవుడు వారు కనానులోనికి ప్రవేశించకూడదని నిర్ణయం తీసుకున్నాడు. నీళ్ళకి సనుగుతారు, ఆహారానికి సనుగుతారు, పరిస్థితులకు సనుగుతారు, అన్నిటికీ వాళ్ళకి సనుగులే. ఆ సనుగులే దేవునికి కోపాన్ని తెప్పించాయి. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, సనుగులు పెద్ద సమస్య ఏముందండి, అదేం పెద్ద పాపమేం కాదు కదా, ఏదో బలహీనతలో రెండు మాటలు మాట్లాడతాంలే అని అనుకుంటాం. మరి దేవుడు కూడా అలా ఊరుకోవచ్చు కదా, ఊరుకోలేదు ఆయన. ఎందుకనంటే సనుగులు అనేవి మన అవిశ్వాసాన్ని బయలుపరుస్తాయి. సనుగులు అనేవి దేవుడు చేతగాని వాడు అని మనం భావిస్తున్నట్లుగా రుజువుపరుస్తూ ఉంటాయి. ఆ మాటలు దేవునికి చాలా కోపాన్ని తీసుకొస్తాయట. అందుకే దేవుడు సనుగులకి ఎప్పుడు కూడా ఊరుకునే దేవుడు కాదు. ఆ రోజు వాళ్ళ సనగ్గానే దేవునికి చాలా కోపం వచ్చింది. 40 సంవత్సరాలు ఓపిక పట్టాడట, ఆయన సనుగుతూనే ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళని కణంలోనికి ప్రవేశించకుండా దేవుడు అరణ్యంలోనే రాయలిపోయేటట్టుగా చేశాడు. ఈ స్త్రీ తన కుమారుడు చనిపోయినప్పటికీ కూడా ఒక్క దూషణ మాట కూడా ఆమె పలకలేదట. పైగా విశ్వాసంతో మాట్లాడుతుంది ఆమె. ఎలీషా వచ్చి ప్రార్థన చేస్తే తన కుమారుడు బతుకుతాడనే నిరీక్షణతో ఉంది ఆమె. నిజంగానే ఎలీషా వచ్చి ప్రార్థన చేయగా ఆమె కుమారుడు మళ్ళా సజీవుడయ్యాడు అన్నమాట. హల్లెలూయా. ఈరోజు ఆ విశ్వాసం గనక మన జీవితంలో మనం కలిగి ఉండగలిగితే మన పరిస్థితులలో కూడా నూతనమైన మార్పును మనం చూడగలుగుతాం. మృతులే సజీవులైనప్పుడు మన సమస్యలు మార్చబడవంటారా? ఖచ్చితంగా మార్చబడతాయి.
బట్ మనకు ఆ విశ్వాసం ఉందా లేదా అనేది ఈరోజు మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయము. అది మనం గ్రహించగలగాలి. హల్లెలూయా. సరిగా ఆ కుమారుడు బ్రతికాడు, ఆయనను తీసుకువెళ్ళి తల్లికి అప్పచెప్పేశారు. అయిపోయిన తర్వాత ఎలీషా ఆ స్థలంలో నుండి గిల్గాలు అనే ప్రాంతానికి వెళ్ళాడు. గిల్గాలులో ఒక కరువు ఏర్పడింది. దాని గురించి 4వ అధ్యాయం 38వ వచనంలో చూడండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. చాలు. ఎలీషా గిల్గాల్ అనే ప్రాంతానికి వచ్చినప్పటికీ అక్కడ ఇంకొక సమస్య ఏర్పడిందట. ఆ ప్రాంతం అంతా కరువుతో ఉండింది. దానివలన ఆ శిష్యుల పాఠశాలలో వారికి తినడానికి భోజనం లేదు. ఎలీషా వచ్చాడు కదా, ఏదైనా సహాయం చేస్తాడేమో అని చెప్పి వాళ్ళందరూ ఎలీషా ఎదురుగుండా కూర్చుని ఉన్నారట. వెంటనే ఎలీషా అన్నాడు, ఇగో వీరు భోజనానికి సిద్ధపరచబడినట్లుగా ఒక పెద్ద కుండను పొయ్యి మీద పెట్టి కూర వంట చేయండి అని అన్నాడు. సో కూర వంట చేయాలంటే ఆకుకూరలు కావాలి కదా, వాటిని తేవడానికి అందరూ అటు ఇటు వెళ్ళారట. అలా వెళ్ళిన వారిలో ఒకడు దాని గుణమేంటో తెలియకుండా వెర్రి ద్రాక్షల చెట్టు ఒకటి ఉంటే దాని తీగలను కోసుకుని వచ్చి వాటిని తరిగేసి ఆ కుండలో వేసేసాడు. వంట అంతా అయిపోయింది. అందరూ భోజనాన్ని కూర్చుని వడ్డించాక వాళ్ళు ఒక ముద్ద పెట్టుకోగానే ఆ కుండలో ఆ భోజనంలో విషం ఉన్నది అనే విషయం వాళ్ళు గుర్తుపట్టారట. వెంటనే దైవజనుడు ఇగో ఈ భోజనంలో విషం ఉంది అని చెప్పి వాళ్ళు కలవరపడి ఎలీషాకి మొర్రపెట్టగా ఎలీషా ఇంత పిండిని తీసుకుని వచ్చి ఆ కుండలో కలపడం ద్వారా ఆ విష ప్రభావం అంతా కూడా తొలగిపోయింది. వాళ్ళు భోజనం చేయగలిగా. సో ఇక్కడ సమస్య ఎలా ఏర్పడింది, దానికి కారణం ఏంటి అని అంటే ఒక వ్యక్తి యొక్క పొరపాటుతనమే దానికి కారణం. ఏంటా పొరపాటు? ఒక చెట్టును చూడగానే అది ద్రాక్ష చెట్టులాగే కనబడింది కానీ బట్ అది ద్రాక్ష చెట్టు కాదు. వెర్రి ద్రాక్ష అని అందులో వ్రాయబడి ఉంది. అది ప్రమాదకరమైనటువంటిది అన్నమాట, విషపూరితమైనటువంటి చెట్టు. బట్ పైకి చూస్తే ఎలా కనబడుతుంది? ద్రాక్ష చెట్టులాగా కనబడుతుంది. అలాంటి ఆ చెట్టును చూసి మోసపోయిన ఒకడు అవి తీసుకుని వచ్చి కూర వంటలో వేసేసాడట. అవి ఆ రోజు ఎంతో సమస్యను చేకూర్చేవే. బట్ ఎలీషా స్థలంలో ఉన్నాడు కనుక దానికి పరిష్కారాన్ని చేయగలిగాడు. సేమ్ ఆ వెర్రి ద్రాక్షలు ఎలాగున్నాయో సంఘములలో కూడా కొంతమంది అలాంటి క్రైస్తవులు ఉంటారట. జస్ట్ వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళే కానీ తోడేలు స్వభావము కలిగి గొర్రె చర్మము కప్పుకుని సమాజంలో వాళ్ళు చలామణి అవుతూ ఉంటారట. వాళ్ళకి భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుడంటే భయభక్తులు ఉండవు. కానీ దేవుణ్ణి అనుసరించే వారము అన్నట్టుగా ముసుగు వేసుకుని బ్రతుకుతూ ఉంటారట. అలాంటి వారి విషయంలో మనం కాస్త మేల్కొలుపు కలిగి ఉండకపోతే వారి గుణలక్షణములు మన మీద కూడా ప్రభావం చూపేటట్టుగా చేయగలుగుతారన్నమాట. యేసు ప్రభు భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో ఏమని చెప్పాడు? లాస్ట్ టైం నేను ఒక వాక్యం చెప్పాను మీకు. చెట్టు మంచిదైతే దాని ఫలము కూడా మంచిదై ఉంటుంది అని అన్నాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు అలాంటి నటనా క్రైస్తవులను మనం గుర్తుపట్టగలగాలి అని అంటే అది వారి గుణముల ద్వారానే మనకు తెలియపరచబడుతుంది. మామూలుగా కూర్చుంటే అందరితో పాటే వాళ్ళు ఉంటారు, కానీ వారి యొక్క క్రియలను బట్టి వారు భక్తిపరులా కాదా అనే విషయాన్ని మనం గుర్తుపట్టగలుగుతాం. ఎందుకంటే మనం ఎవరితోటైనా సహవాసం చేసేస్తాం, అందరూ క్రైస్తవులే కదా అని అనుకుంటాం. కానీ జాగ్రత్త, అందరూ తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన అందరూ క్రైస్తవులు అయిపోరు, అందరూ దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన అందరూ భక్తిపరులు కూడా అయిపోరు. అందుకే ప్రతిదాన్ని వివేచించి మనం జ్ఞానంగా గుర్తుపట్టకపోతే మన జీవితాలు భక్తిహీనతలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. యేసుప్రభు తన శిష్యులతో చెప్తాడు, శాస్త్రులు పరిసయ్యులు అనే పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని. ఎందుకు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారే కానీ దాన్ని పాటించే లక్షణాలు వాళ్ళకి లేవు. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వారు ప్రవర్తిస్తున్నారు కనుక వారి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని శిష్యులకు హెచ్చరికనిచ్చాడు. మరి ఈరోజు మనం కూడా ఎవరితోటి సహవాసం చేస్తున్నా, ఎవరి మాటలు వింటున్నా కాస్త మనం జాగ్రత్తగా వాటిని గమనించకపోతే వారి ప్రభావం మన మీద పడి మన భక్తి కూడా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అంత్యదినములలో ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేయడానికి కొంతమంది అబద్ధ క్రైస్తవులైన వారు బయలుదేరే అవకాశాలు ఉన్నాయట. అలా వచ్చిన వారు విమర్శించే ప్రయత్నాలు చేస్తారు, తప్పులు పట్టుకునే ప్రయత్నం చేస్తారు, లేదా మనల్ని మోసం చేసి తప్పు మార్గంలో నడిచేటట్టుగా మనల్ని ప్రేరేపించే ప్రయత్నాలు కూడా చేస్తారు. అందుకే మనం జాగ్రత్త కలిగి మెలకువతోటి వ్యవహరించకపోతే
మన జీవితాలు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇక ఎలీషా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ సమస్యకి పరిష్కారాన్ని కలుగు చేశాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా అలాంటి వారి బారిన పడకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలంటే ఎవరు సహాయం చేయాలి? మనకి దేవుడే చేయాలి. వారిని గుర్తుపట్టగలిగిన జ్ఞానాన్ని దేవుడే మనకి ఇవ్వగలగాలి. దేవుడు మనకి ఇవ్వకపోతే అలాంటి వారిని మనం గుర్తుపట్టడం సాధ్యం కాదన్నమాట. ఎలీషా దాన్ని పరిష్కారం చేశాడు. భోజనం అంతా పాడేయలేదు, ఎందుకంటే పాడైపోయిన దానిని బాగు చేయగలిగిన సామర్థ్యం దేవునికి ఉంది కనుక ఆ పాడైపోయిన దాన్ని కూడా బాగు చేశాడు ఆ రోజు. అంతేగాని భోజనాన్ని పాడేయలేదు. ఇంతలో బయల్షాలిషా అనే ఒక ప్రాంతం నుండి ప్రథమ ఫలముల పంటతోటి కొన్ని రొట్టెలను సిద్ధపరచుకుని ఒక ఆయన తీసుకుని వచ్చాడు. ఎలీషా దగ్గరికి రాగానే ఎలీషా అన్నాడు, ఓకే ఇవి కూడా ప్రజలకు వడ్డించేసేయండి అని అన్నాడట. ఒక ఆయన అంటున్నాడు పనివాడు, అయ్యా ఉన్నదేమో 100 మంది, వచ్చిన భోజనమేమో కొద్దిగా ఉంది, వీళ్ళందరికీ ఎలా వడ్డించమంటావు, ఎలా సరిపోతాయి ఇవి అని అంటే, ఏం కాదు వడ్డించండి, దేవుడు నాతో చెప్పాడు ఏంటనంటే ఈ భోజనం వీళ్ళందరూ తిన్న తర్వాత కూడా మిగులుతుందని చెప్పాడు కాబట్టి వడ్డించేయమన్నాడు. ఆ పనివాడు కూడా అదే విశ్వాసంతో వెళ్ళి వడ్డించగానే వాళ్ళు తినగా కూడా ఆ భోజనం మిగల్చబడిందట. సేమ్ యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల టైంలో ఎలాగైతే కార్యం చేశాడో అదే రీతిలో ఎలీషా కూడా ఆ కరువు కాలంలో దేవుని సహాయం చేత అక్కడున్న ప్రజలందరి యొక్క ఆకలిని తీర్చగలిగాడు అన్నమాట. మనకు తెలుసు ఎలీషా తన బలంతో అయితే ఏం చేయలేదు, ఇది దేవుని వలన కలిగిన కార్యము అని. సో మన జీవితంలో కూడా మనము దేవుని మీద ఆధారపడితే మన అవసరాలలో కూడా దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి మనల్ని ఆదుకోగలుగుతాడు, మనల్ని పోషించగలుగుతాడు. ఎలీషాకి దేవుని గణపరచాలనే సంకల్పము, ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు కనుక దేవుడి ఘనమైన కార్యములను ఆయన ద్వారా చేయించడానికి అవకాశం దొరికింది. ఈరోజు మనం కూడా నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకునేటప్పుడు దేవుడు కూడా మనల్ని దీవిస్తాడు, మన ద్వారా అనేకులు దీవించబడేటట్టుగా అవకాశాన్ని ఇస్తాడు. పైగా ఆయన ఉన్నదాన్ని అభివృద్ధి చేసే దేవుడు, ఉన్న దాంట్లో అందరి యొక్క అవసరాలను తీర్చగలిగిన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేనేలేదు. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకున్నది కొంచెమే కావచ్చేమో, బట్ ఆ సమయంలో ఉన్నదాని వైపు చూడకుండా దాన్ని అభివృద్ధి చేయగలిగిన దేవుని వైపు మనం చూడగలిగితే దేవుడు మన అక్కర్లకు సరిపడగా మనం కలిగి ఉన్న దాన్ని ఆశీర్వదించి మన సమస్యల్లో నుండి మనల్ని విడిపించగలుగుతాడు. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈరోజు మేము విన్న ఈ మాటలను బట్టి నీకు వందనాలు. విశ్వాసం లేకనే ఎన్నో కార్యములను మేము చూడలేకపోతా ఉన్నాం, పరిస్థితులకి లొంగిపోతూ ఉన్నాం నాయన. అన్నింటికీ చాలిన దేవుడు మాతో ఉన్నప్పటికీ కూడా మేము మాత్రం ఇంకా బలహీనులముగానే ఉండిపోతూ ఉన్నాం. దయచేసి ఆ శూన్యమీరాల ద్వారా ఈరోజు మమ్మల్ని ధైర్యపరచండి, మాలో కూడా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. మేము కూడా పరిస్థితులన్నింటిలో నీ మీద ఆనుకొని నీ వలన ఉన్నతమైనటువంటి కార్యములను మా జీవితంలో అనుభవించగలిగే భాగ్యాన్ని దయచేయండి. ఈ మాటలు అపవాది దొంగిలించుకుని వెళ్లకుండా మా హృదయాల్లో వాటిని భద్రపరచండి నాయన. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, క్షేమంగా తిరిగి వారి గృహాలకు చేర్చండి. ఈరోజు నాయన నువ్వు చేసిన ఈ ఉపకారముల కొరకే నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.